మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ సాధారణంగా కూల్గానే ఉంటుందట. ప్రెస్ మీట్స్లోనూ అభిమానులతో ముచ్చట్లోనూ ఇలాంటి ప్రశ్నలు అడిగినా ఇట్టే సమాధానం ఇచ్చేస్తుందట. ఇక ఇబ్బంది పెట్టే క్వశ్చన్లకు తన బ్రిలియన్స్తో ఎస్కేపింగ్ ఆన్సర్ ఇవ్వడం ఐష్కి హ్యాబిట్. అలాంటి ఐశ్వర్య రాయ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ గురించి అడిగితే అర్ధాంతరంగా ప్రెస్ మీట్ నుంచి వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది జనాలందరికీ. ఇక ప్రస్తుతం సరబ్జిత్ చిత్రం కోసం యాక్టివ్గా ప్రమోషన్ చేస్తోంది ఐశ్వర్య. రీసెంట్గా నిర్మాత వసు బగ్నాని కార్యాలయంలో ఇలాంటి ఓ ఈవెంట్లో ఐశ్వర్యకు ఓ ప్రశ్న ఎదురైంది. భవిష్యత్తులో సల్మాన్ ఖాన్తో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయా? ఇది ఆ విలేకరు అడిగిన ప్రశ్న. అంతవరకు సింపుల్గా ఉన్న ఐష్కి ఆ క్వశ్చన్తో చిరెత్తుకొచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. అంతేకాదు, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడున్న అన్ని కెమెరాల్లో ఫుటేజ్ను పూర్తిగా తొలగించేలా చేసింది కూడాట. సల్మాన్ విషయంలో గతంలో ఎప్పుడూ ఐశ్వర్య ఇలా ప్రవర్తించలేదు. గత నెలలో రియో ఒలింపిక్స్కు సల్లూబాయిని ఎంపిక చేసినప్పుడు కూడా దేశానికి గౌరవం, వన్న తెచ్చిపెట్టేందుకు ఎవరు ఏ పాత్రనైనా పోషించవచ్చు, దానికి ఆయా రంగాలతో సంబంధం లేదు అంటూ సల్మాన్కు సపోర్ట్గా కూల్గానే మాట్లాడింది. మరేమో ఇప్పుడు మాత్రం సల్లూబాయి పేరెత్తగానే ఎంతగా ఎందుకు రియాక్ట్ అయిందో ఎవ్వరికీ అర్థం కాలేదట. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.